హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే షారుఖ్ ఖాన్ మూవీ డుంకీ రిలీజ్ అయింది. సో మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం. హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది వచ్చి మీకు రివ్యూ చెప్తాను. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, డంకీ మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అవ్వడం జరిగింది. మూవీ రివ్యూ వచ్చేసి మూవీ అయితే చాలా బాగుందండి. హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మూవీ అయితే చూడొచ్చు. మూవీలో మీకైతే స్టోరీ, డ్రామా అండ్ ఫుల్ కామెడీ అయితే ఉంది. లాస్ట్ ప్రీవియస్ మూవీ షారుఖ్ ఖాన్ గారి మూవీస్ అయితే మాత్రం మైండ్లో పెట్టుకుని వెళ్ళకండి. అదంతా కూడా యాక్షన్ మూవీ. ఇందులో అయితే మీకు అది దొరకదు. ఎందుకంటే డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారిని మీరు మైండ్లో పెట్టుకునే వెళ్ళండి. అతని మూవీస్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలుసు ఆల్రెడీ. సో డైరెక్టర్ పరంగా, స్టోరీ పరంగా ఎక్సలెంట్గా తీశారు మూవీ అయితే. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అలానే మనకి సాంగ్స్ వచ్చేసి మాత్రం మీకు సాంగ్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మూవీ అలా రన్ అవుతున్న కొద్దీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ఆటోమేటిక్గా ప్లే అవుతూనే ఉంటాయి. ఓన్లీ వన్ సాంగ్ ఉంటుంది మీకు, నార్మల్గా డ్యూయట్ సాంగ్లా ఉంటుంది అంతే. అండ్ అలాగే మనకి మెయిన్గా వచ్చేసి విక్కీ కౌశల్ గారి రోల్ ఉంటుందండి. గెస్ట్ అపీరెన్స్ అని చెప్పారు, బట్ అతని రోల్ అయితే మెయిన్ రోల్ అని చెప్పాలి మూవీకి. అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి ఇదైతే. సో మీకు అదర్ కంట్రీ వెళ్ళాలి అంటే వీసా ఎలా ఉండాలో ఆ బేసిస్ మీద అయితేనే ఈ మూవీ తీశారు. సో అదర్ కంట్రీలో మీకు ఎలా ఉంటుంది, ఇలా వితౌట్ వీసా లేకుండా దొంగదారిలో వెళ్తే అనేది మూవీ మనకి మెసేజ్ అయితే చెప్పడం జరిగింది. ఇది కూడా మనకి ఏంటంటే ఒక 140 years బ్యాక్ ఉండే అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంతా కూడా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గారు అయితే బాగా చూపించడం జరిగింది. బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం నేను 3.5 out of 5 అయితే నా రేటింగ్ అండి. సో మూవీ అయితే మస్ట్ అండ్ షుడ్గా చూడొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. నా రివ్యూ కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.